భారత్ ఈ ప్యాక్ సిలికాల ఎందుకు లేదు? మళ్ళీ ఇవాళ మొత్తం ఫ్యూచర్ ట్రెండే ఏఐ అంటారు, ఫ్యూచర్ ట్రెండే సెమీ కండక్టర్స్ అంటారు. అంత పెద్ద గ్లోబల్ సప్లై చైన్ లో భారత్ ఎందుకు లేదు అని చెప్పి మాట్లాడితే ఇది కేవలం అండ్ కేవలం భారత్ లేదు అని చెప్పి నేను మొత్తం చెప్పా. భారత్తో ట్రేడ్ అసలే లేదు అని చెప్పి నేను ఏమన్నా, ఎందుకనంటే ఇక్కడ లేదు అని అంటే కంప్లీట్ గా సప్లై చైన్ లో భారత్ లేదు అని అనడం తప్పు అని చెప్పి నేను మాట్లాడతలే, అమెరికా బిజినెస్ ఎక్స్పర్ట్సే మాట్లాడుతారు. గిరీష్ మళ్ళా ప్రాబ్లం ఏంది, భారత్ ఉందా లేదా అని అంటే భారత్ ఎందుకు లేదు అని అంటే యుఎస్ తన ఇన్ఫ్లుయెన్స్ భారత్ మీద చూపిద్దామని చూస్తుంది. ఈ దేశాలన్నీ ఖచ్చితంగా యుఎస్ చెప్పినట్టే ఇంటాయి. సో ఏదైతే కంట్రీస్ కోర్ ఎగ్జిస్టింగ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయో, అంటే ఇప్పుడు భారత్ ఇంకా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ లకు రాలే, అసెంబ్లీ యూనిట్లలో భారత్ ఉన్నది. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లలో ఆల్రెడీ ఈ మన యునైటెడ్ స్టేట్స్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, నెదర్లాండ్స్, యూకే, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా వీళ్ళందరూ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ లకు దిగిపోయినారు. అంటే ఫ్యాబ్ హెవీ నేషన్స్ అంటారు వీటిని. ఇప్పుడు ఫోకస్ అంతా ఫ్యాబ్ హెవీ నేషన్స్ మీదనే ఉన్నది. ఇండియా ఇంకా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లకు దిగలే కాబట్టి భారత్ ఇప్పుడే అందులో అడుగు పెట్టలే. సో మేము భారత్ గురించి ఆలోచించలే. బట్ భారత్ యొక్క లెగసీని మేమేం తక్కువ అంచనా వేస్తలేము. ఫిబ్రవరిలో డిస్కషన్స్ ఓపెన్ ఉన్నాయి అని చెప్పి ఒక నో అని చెప్పకుండా ఎస్ అని చెప్పకుండా ఈ గేమ్ని అమెరికా క్లోజ్ చేసే ప్రయత్నం చేసింది.